వింటున్నా కాలేజీలలో కూడా ఫుడ్ ఫెస్టివల్ చేస్తారని చెప్పేసి స్టూడెంట్స్తోన ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకురామని చెప్పడం నేను ఫస్ట్ టైం వింటున్నా. మేము చదివేటప్పుడు మా కాలేజ్లో ఇలాంటివన్నీ ఏం లేదండి. ఇక్కడ నేను మా చిన్నమ్మ కూతురు తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ కాలేజ్లో ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారంట. సో వాళ్ళు చెప్పిన ఐటమ్స్ మీకు ఏదైనా మేము చెప్పిన ఐటమ్స్లో మీకు ఏది నచ్చితే ఆ ఐటమ్ చేసుకురమ్మని చెప్పిందంట. సో వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండ్రు. దాంట్లో నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేసి ఇస్తానని చెప్పి నేను చెప్పాను. అంటే తను చెప్పింది నేను నీకు రవ్వ లడ్డు అయితే తొందరగా ప్రాసెస్ అయిపోతుంది, ఎలా చేయాలో నేను చాలా సింపుల్గా చేసి ఇస్తానులే అని చెప్పేసి రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను తన కోసం. అయితే ఇక్కడ రవ్వ లడ్డు ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ అయితే నేను పక్క కొలతలతో అయితే చెప్తానండి. ఇక్కడ ఒకటి నేను కడాయి అయితే పెట్టుకొని ఒకదాన్ని ఏదైనా బొగాని పెట్టుకోండి, కొంచెం మందం ఉన్న బొగాని అయితే తీసుకొని ఇక్కడ 1 kg అయితే సన్న రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ తీసుకొని ఫస్ట్ అయితే దాంట్లో బొగన్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దూరగా అయితే మంట అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఈ విధంగా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఫస్ట్కి ఇప్పటికి కొంచెం టైం పడుతుందండి, తొందరగా అప్పుడే కాదు, కొంచెం నిదానంగా టైం ప్రాసెస్ పడుతుంది, కొంచెం నిదానం పడుతుంది. అందుకే నిదానంగా ఫ్రై చేయండి. కొంచెం అడుగు పడుతుంది, అందుకే మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం గోధుమ కలర్ రంగు వచ్చిన తర్వాత రవ్వ అనేది ఇక్కడ 1 kgకి నేను 1 kg రవ్వ అయితే వేసుకుంటున్నాను. కొంచెం తగ్గించాలంటే ఒక 1/2 kg రవ్వ అయితే, మరీ స్వీట్ వద్దు అనుకుంటే ఒక 1/2 kg వరకు అయితే చక్కెర అయితే తగ్గించుకోండి. ఇక్కడ 3 1/2 kg అయితే చక్కెర అయితే వేసుకొని రవ్వ చక్కెర మళ్ళీ మరొక 10 నిమిషాల పాటు నేను మరీ 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పచ్చి కొబ్బరి అండి, ఒక 2 టెంకాయలు ఉంటాయి కదా, 2 పచ్చి టెంకాయలు తీసుకొచ్చి పగలగొట్టి అది మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. ఆ కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ఇలాచి పౌడర్ అండి, కొంచెం షుగర్ వేసి ఇలాచి అయితే మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. ఇలాచి పౌడర్ మాత్రం తప్పకుండా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాచి పౌడర్ వేసి కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక రెడీ అయిపోయినాక పక్కన దించుకొని అప్పుడే వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలండి, నాకు 1 kgకి ఇక్కడ నాకు 1/2 లీటర్ పాలు అయితే పట్టాయి. హాఫ్ లీటర్లో సగం అండి, 1/2 లీటర్ పాలైతే తీసుకున్నాం కదా, పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఒకటేసారి వేసుకోవద్దు. మనం పచ్చి కొబ్బరి పొడి వేసుకున్నాం కాబట్టి కొంచెం దానిలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మొత్తం ఇట్లా కొంచెం పాలన్నీ తక్కువనే పడతాయి. ఇక్కడ నేను వీడియోలో చూసిన విధంగా ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా పాలు వేస్తూ మీరు ఒకసారి చేతితో ఇట్లా లడ్డు అవుతుందో లేదో చెక్ చేసి లడ్డు అవుతుంది అనుకో మీకు ఇక పాలు అనేది సరిపోతాయి. నాకైతే కరెక్ట్ 1/2 లీటర్ పాలు అయితే పట్టాయి. ఇక్కడ చూడండి వీడియోలో నేను లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే లడ్డూలు చేతితో అయితే చుట్టుకుంటే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు, చాలా ఎక్స్పెన్సివ్ కదా డ్రై ఫ్రూట్స్, అందుకే నేను అస్సలు వాడలేదు. ఇలాచి పౌడర్ వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ.